నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ప్రైవేటు పాఠశాలల సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్తా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. ప్రైవేటు పాఠశాల సమస్యల పరిష్కారానికి సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్తానని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. తాడేపల్లిగూడెం శశి కళాశాల ఆడిటోరియంలో అపుష్మా జిల్లా జనరల్ బాడీ మీటింగ్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. గడిచిన 5 ఏళ్లలో ప్రైవేటు పాఠశాలలను నిర్వీర్యం చేసే విధంగా వైసీపీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని విమర్శించారు. ఆర్టీసీ బస్సులు తిరగని చోట కూడా స్కూల్ బస్సులు తిరుగుతున్నాయని, అలాంటి స్కూల్ బస్సులపై 300% ట్యాక్స్ విధించిన ఘనత జగన్కే చెల్లుతుంది అన్నారు. ఈ సమస్యలన్నీ క్షేత్రస్థాయిలో తనకు తెలుసని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రైవేట్ పాఠశాలలు అనగానే పెద్ద పెద్ద సంస్థలను దృష్టిలో పెట్టుకుని చిన్న పాఠశాలలను కూడా వారి జాబితాలో చేర్చి ఒకే విధమైన విధానాలను అమలు చేయడం కూడా సరికాదన్నారు. ఉన్నత విద్య చదువుకుని ఉద్యోగాలు లేక నిరుద్యోగులు చిన్న చిన్న పాఠశాలలను ఏర్పాటు చేసుకుని జీవనం కొనసాగిస్తున్నారని, అలాంటి వారిని ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు. ఖచ్చితంగా అపుష్మా నాయకులు చెప్పిన సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ, ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు, అపుస్మా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ, రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షులు పాపారావు నాయుడు, జిల్లా కోశాధికారి ఏవీవి సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. మెడికల్ శేఖరారావు గారు కోరపు ప్రెసిడెంట్ వస్తగొడాలి. ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మెడికల్ భాస్కర్ అన్నయ్య గారు, వేరువేరు అన్నపూర్ణ విద్యా సంస్థల అధినేత. ఎమ్మెల్సీ కాదు, జరిగిన 5 సంవత్సరాల్లో ఒక విద్యా సంస్థలకు దారి జరిగిందని చెప్పాలి. ఇవాళ బస్సులు కావాలంటే ఇమీడియట్ గా స్కూల్ సర్వీస్ చేయండి. అది ప్రైవేట్ స్కూల్స్ కూడా బస్సులు ఉంటాయి, గవర్నమెంట్ స్కూల్స్ లో బస్సులు ఉంటాయి. కాబట్టి అది అటువంటి పరిపాలన జరిగింది. ఒక ఎమ్మెల్యే అంటే ఒక మహారాజుగా ఫీల్ అయినటువంటి పరిస్థితి మనం చూసాం. నాకు కూడా ఒక స్కూల్ ఉంది. ఈ స్కూల్ అనేది మన ఎంతసేపు శశిలో లేదా తిరుమలలో లేదా ఇంకొకటో లేదా నారాయణ చూడవలసిన అవసరం లేదు. ఒక ఎంబీఏ చేసిన విద్యార్థులు కానీ ఖాళీగా ఉన్నవాళ్ళు కూడా స్కూల్ పెట్టుకుని ఎంతో మంది దీంట్లో ఆదాయ సందర్భం నాకు తెలుసు. ఆ పేటలో ఉన్న 10 మంది పిల్లలు తీసుకొచ్చి వాళ్ళకి పాఠాలు చెప్పి వాళ్ళ పట్టుకోసం చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి. ఇవాళ మీరు రూల్ పెడతా ఉన్నారు, మీకు అసలు విద్యార్థి ఏంటో తెలియదు. అసలు ఏ రకంగా మీరు ఇంగ్లీష్ మీడియం స్కూల్ అంటారు, అక్కడ చెప్పే టీచర్స్ ఉంటారు. కొన్ని స్కూల్స్ కలిపేసి ఉంటారు. అక్కడ స్కూల్ నాకు 500 కిలోమీటర్లు వెళ్ళడానికి బస్సు ఉంటుంది, సైకిల్ ఉంటుంది. వాళ్ళకి బిలో పవర్టీ లేని వాళ్ళు ఎక్కువ ఏదైతే మన స్కూల్స్ ప్రభుత్వ స్కూల్స్ లో జాయిన్ అవుతూ ఉంటాం. వాళ్ళు కూడా ఇవాళ ప్రైవేట్ స్కూల్ వైపు చూసేలా చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అంటే ఆయన చదువుకున్నాడంటే అన్నింటి ఫస్ట్ క్లాస్ అంటాడు, ఏం ఫస్ట్ క్లాస్ ఏదో మాకే అర్థం అవుతుంది. ఇవాళ సిబిఎస్ఈ పరీక్షలు రాయమంటాడు, వాళ్ళకేమో 9th క్లాస్ వరకునేమో ఇది వాళ్ళకొక రూల్ ఏళ్ళకొక రూల్. ఒక స్టేట్ లో ఒక విద్యా విధానాన్ని ఉన్నప్పుడు దాన్ని అన్నింటికి ఇంప్లిమెంట్ చేసిన బాధ్యత ఈ ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి కానీ ఆ విద్యాశాఖ మంత్రి కానీ చదువుకుని ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఉంటుంది. ఈ ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఎలా చేయాలంటే 10th క్లాస్ చదివినటువంటి మంత్రి చెప్పిన మాటలు సార్ తీసేద్దాం సార్, 10th క్లాస్ తీసేద్దాం అంటారు. 10th క్లాస్ అనేది ఉండాలి బాబు చెప్తున్నారు. 10th క్లాస్ అనేది అనవసరం మనకి తీసేద్దామని తీసేద్దాం అంటారు. చెప్తాం ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం నిజాయితీగా పరిపాలించడం తప్ప ఇక్కడ తెలిసి మూర్ఖులు కొంతమంది మొన్న కూడా వైసీపీకి పనిచేశారు. అది ఎందుకంటే ఒక మంచి మనిషి చేసినప్పుడు కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు. ఒక మంచి పరిపాలన జరిగినప్పుడు వాళ్ళందరినీ ఆదరించవలసిన అవసరం ఉంది. ఒక ముఖ్యమంత్రి లూటీ చేస్తున్నాడు, ఈ ముఖ్యమంత్రి విద్యా విధానం నాశనం చేస్తున్నాడు, ప్రజా జీవితంలో ఎంటర్ అయిపోతా ఉన్నాడు, ఎవరిని ఇబ్బందులు పెడతా ఉన్నాడు అనే ఆలోచన వచ్చినప్పుడు కూడా ఇంకా మేము వైసీపీ రంగం తిరుగుతూ ఉన్న మూర్ఖులు నేను చెప్పలేను. కానీ చాలా మంది మీరంతా విద్యార్థులు ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా ఎక్కువ
ఎక్కువ మంది ఇవాళ కూడా ప్రభుత్వం రావడానికి అందరూ పనిచేశారు కాబట్టి ఈ మెజార్టీతో మీ ముందు నిలబడి మాట్లాడగలిగే అవకాశాలు మీకు ఇచ్చారు. కాబట్టి తప్పకుండా మీ కోరికలన్నీ కూడా తీర్చే విధంగా న్యాయమైన కోరికలు ఏదైతే ఉన్నాయో, చిన్న విద్యా సంస్థ కూడా నిలబడాలి, చిన్న కుటుంబం కూడా నిలబడాలి. ఒక శశి విద్యా సంస్థలో లేదా ఇంకో సంస్థలో కాదు, వాళ్ళు ఎలాగైనా నిలబడగలిగారు కాబట్టి వాళ్ళు ఎన్నో సంవత్సరాల ప్రయత్నం ఈ రోజు ఈ స్థాయిలోకి వచ్చారు. అంటే ఈ రోజుకి శశి నిలబడలేదు, ఈ రోజుకి ఇంకో స్కూల్ నిలబడలేదు. కానీ ఇవాళ అలా కాకుండా చిన్న సంస్థలు కూడా బతికించుకుని ఏర్పాటు చేయడానికి మనందరూ కలిసి కృషి చేద్దాం. దానికి సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉంటే లోకేష్ గారి దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకుందాం. మీ జిల్లా తరఫున రిప్రజెంటేషన్ మేము కూడా మెంబర్గా వచ్చి మీ కష్టాలు కూడా తెలియజేస్తాం, కూడా మీకు తెలియజేస్తాం. ఏదైతే న్యాయమైన కోరికలు ఉన్నాయో అవన్నీ మనం మాట్లాడి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇవాళ 25% పాత ప్రభుత్వం లేనోడు జాయిన్ చేసేసుకోమన్నారు, ఇవాళ ప్రభుత్వం తీసేయమంటే ప్రజా వ్యతిరేక విధానం అవుతుంది. కాబట్టి ఇలాంటి విషయాలు కొంత ఆలోచించి చేయవలసిన అవసరం ఉంది. ఏదైనా ఇక్కడ కేకేశారు కాబట్టి మీరు చెప్పి అని మేము చేసేస్తాను నేను చెప్పలేను. కానీ ఏదైతే న్యాయమైన మీరు కోరికలు ఉన్నాయో, ఒకటి రూపాయి లేనోడు పెట్టమంటే ఆడు పెట్టమని ఆ డబ్బు అది పెడతలా, ఈ విద్యా సంస్థలు కొలగొట్టి ఆడి పెట్టమంటాడు. కానీ దాన్ని జనం ఏం తీసుకుంటారంటే ముఖ్యమంత్రి ఇవ్వమంటే ఏడెవరండి వద్దన్నారనే పరిస్థితి వస్తుంది. కాబట్టి మేమేదైతే మన ప్రభుత్వం లోకేష్ గారు ఏదైతే చేయగలరు, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చేయగలరు, దాని మాత్రం న్యాయమైన కోరికలు. ఇప్పుడు ట్యాక్స్ పెరిగింది 300%. ఇంకో కాలేజీకి స్కూళ్ళకి 70-80 బస్సులు ఉన్నాయి. ఇవాళ బస్సుల మీద మీరు 300% వేస్తే వాళ్ళ ఆస్తిగా విద్యార్థుల మీద లోటు పడుతుంది. ఏ వ్యాపారం కూడా ఇవాళ విద్యా సంస్థలో ఇంక్లూడింగ్ అయ్యింది, ఇదే సెపరేట్ ఏం కాదు. ఇప్పుడు ఎవరు కూడా దాన ధర్మాలు చేసేయడానికో లేకపోతే కూడా ఎవరు స్కూల్ పెట్టడం ఎవరు కూడా ఇచ్చే. కానీ ఉన్నదాన్ని దానం చేయమంటే ఎవరైనా ఓకే, ఏ వ్యాపారం ఇచ్చేయాలి. కానీ మొత్తం దానం చేసి మీరు రోడ్డు మీద నిలబడమంటే సంస్థలు ఉండవు. కాబట్టి ఆ 300% ఏదైతే ట్యాక్స్ పెరిగిందో ఇది అన్యాయం అని చెప్పి మీరు రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మీతో పాటుగా మీకున్న ఎమ్మెల్యేలే కాదు అందరూ కూడా మీకు సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే మీరు 300% వేస్తే ఇండైరెక్ట్ విద్యార్థుల మీద మీకు 300% ప్రభుత్వం వేసినట్టు. ఆ మాత్రం తెలుసుకోని పరిస్థితుల్లో ప్రజలు కూడా లేరు. ఇవాళ డీజిల్ రేటు 100 రూపాయలు, ఇన్సూరెన్స్ కట్టాలంటే 50,000 రూపాయలు, రోడ్డు ఎక్కితే టోల్ గేట్లు కట్టవలసిన అవసరం ఉంది. ఎక్కడెక్కడ రోడ్లు లేని పరిస్థితి. కనీసం ఆర్టీసీ బస్సులు కూడా తెప్పని రూట్లో స్కూల్ బస్సులు తిరుగుతూ ఉన్నాయి. అది మీకు కరెక్ట్. ఆర్టీసీ బస్సులు తీసారు మొత్తం. ఇవాళ స్కూల్ బస్సులే పల్లెటూరు తిరుగుతూ ఉన్నాయి ఈ స్టూడెంట్స్ ఎక్కించుకుంటారు. అలాంటి దుర్బలమైన పరిస్థితుల్లో గడిచిన 5 సంవత్సరాలు గడిచింది. ఈ రాబోయే రోజుల్లో మరి ఈ 1 సంవత్సరం కొంత ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చేమో. నెక్స్ట్ ఇయర్ అంతా కూడా బాగుండాలని మనం కోరుకుందాం. ఇలాంటి చాలా కష్టం వచ్చింది ఈ రాష్ట్రానికి. ఇవాళ ఏదైతే విజయవాడ మహానగరాన్ని ఇవాళ మనం రాజధాని చేయాలని అనుకుంటామో అలాంటి రాజధాని ఇవాళ కష్టాల్లో ఉంది. కాబట్టి మన వంతు సహాయాన్ని సీఎం రిలీఫ్ ఫండ్కి మీరందరూ కూడా ఇవ్వాల్సిందిగా నేను కోరుకోవడానికి మాత్రం ఈ మీటింగ్ వచ్చాం. మేమందరూ కూడా దయించి మీరు అలా అర్థం చేసుకుని మీరందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం గారికి సహకరించవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ జై హింద్.